రవి ప్రకాష్ సిలికానాంధ్ర హాస్పిటల్ కూచిపూడి సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు పూర్తిగా ఉచితం. కరువు పరిశీలన కోసం కేంద్ర బృందాలు రావడం జరిగింది. ఈరోజు నేను వాళ్ళని కలిసి రాష్ట్రంలో ఉన్న మన జిల్లాలో ఉన్న పరిస్థితుల్ని సంక్షిప్తంగా వివరించడం జరిగింది. మనకి చెరువులు పూర్తిగా ఎండిపోయినాయి. వర్షభావం చాలా తక్కువగా ఉంది. మనది పశ్చిమ ప్రాంతం, ముఖ్యంగా కర్నూలు జిల్లా నుంచి ఏదైతే ఏర్పడిందో అది ఈరోజు కూడా అదే రాయలసీమ ప్రాంతం తలపిస్తామన్న విషయాన్ని దృష్టి తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా బెంగాల్ గ్రామ్, రెడ్ గ్రామ్ బాగా నష్టపోయాం. పశువులకు కూడా మంచినీళ్ళు లేకుండా పశువులు చనిపోయినటువంటి పరిస్థితి, తాగడానికి నీళ్ళు లేని పరిస్థితుల్లో ఉన్నాయి. రైతులకి తీవ్రమైన నష్టం జరిగింది. పశువుల మేత కూడా పూర్తిగా పండకుండా పాడైపోయిన పరిస్థితుల్లో ఉన్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా గమనించి ఎన్డీఆర్ఎఫ్ ప్రకారం 29.35 కోట్ల రూపాయలు మనోళ్ళు ప్రతిపాదనలు పెట్టున్నారు. ఇంతేకాకుండా మనకి మంచినీళ్ళు సరఫరా కూడా ఇప్పటివరకు కూడా ఇంకా డిమాండ్ ఉంది. నిన్ననే సమీక్ష చేసుకున్నట్లయితే నీళ్లు పశ్చిమ ప్రాంతమే కాకుండా తూర్పు ప్రాంతాల్లో కూడా సరఫరా చేయాలని కోరుతా ఉన్నారు. వీటన్నిటిలోకి పరిగణలోకి తీసుకొని సానుకూలంగా రిపోర్టులు చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి ఇచ్చే సహాయాన్ని వచ్చే విధంగా ప్రతిపాదనలు చేయమని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నేను మన జిల్లా తరఫున కోరడం జరిగింది. మంచి ఆశాజనకంగా వస్తుందని చెప్పి నేను ఆశిస్తా ఉన్నానండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.